హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ అర్జున్, లైఫ్ ఆఫ్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన మెంతికూర బఠానీ పులావ్ అండ్ విలేజ్ స్టైల్ గోంగూర చికెన్ కర్రీ అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేయాలండి. వేసి మరొకసారి కలుపుకొని చిటికెడంత పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మెంతికూర ఫ్రై అయిన తర్వాత మనం బఠానీలను కూడా వేసి మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బఠానీలు అయితే చాలా చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని కూడా దాంట్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్లో రైస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం రైస్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మరొక 10 నిమిషాల తర్వాత మూత తీసి, అంటే అన్నం మనకి పొడి పొడిగా రావాలి కదా, సో అందుకని నేను ఒక చిన్న నిమ్మకాయ ముక్కని పిండేసానండి. నిమ్మకాయ పిండడం వల్ల అన్నం అతుక్కోకుండా చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో ఇలా నిమ్మకాయ పిండుకొని మరొకసారి కలుపుకొని ఒక 20 నిమిషాలు మనం మూత పెట్టి రైస్ని అయితే ఉడికించుకోవాలండి. మెంతికూర హెల్త్కి చాలా మంచిదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా రైస్ ఎలా ఉడుకుతుందో, బబుల్స్ వస్తూ. ఇలా మరొకసారి కలుపుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి రైస్ని. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా రైస్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మరొకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీరని కూడా వేసి మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ ఫ్రై అయినాయి కాబట్టి ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలండి. నేనైతే చికెన్కి ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అను మసాలా పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాను. అలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు మూత పెట్టి చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టడం వల్ల చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే చికెన్ అయితే చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ని మరొకసారి కలుపుకోవాలండి, అడుగంటుకోకుండా. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఎర్ర గోంగూర ఒక 2 కట్టల్ని తీసుకున్నానండి. అన్నీ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత గోంగూర మగ్గింది కదా, దీన్నంతా మనం మరొకసారి బాగా కలుపుకోవాలండి. గోంగూర చికెన్ మొత్తం కలిసేలాగా మనం చికెన్ని బాగా కలుపుకోవాలి. అంటే గోంగూర పులుపుదనం పోవాలి కదా, సో అది పోయేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే చికెన్ గోంగూర అయితే చక్కగా ఉడికిపోతాయి కాబట్టి మగ్గించుకున్నాను. ఇప్పుడు మగ్గించుకున్న చికెన్లోకి మనం కారం వేసుకోవాలి కదా. సో గోంగూర వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పట్టిద్ది. సో నేనైతే గోంగూరని చికెన్ ఉడికిన తర్వాతే వేస్తాను. చాలామంది అయితే కారం వేసిన తర్వాత గోంగూర వేస్తారు, కానీ నేను అలా వేయలేదు. సో ఇప్పుడైతే రుచికి సరిపడినంత కారం 2 టేబుల్ స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. సో గోంగూర వేయడం వల్ల కొంచెం పులుపు ఎక్కువ కాబట్టి కారం ఎక్కువనే వేసుకోవాలి. సో నేనైతే కారం ఎక్కువనే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి, లేదు అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకున్నాను. వేసి మొత్తం చక్కగా కలుపుకున్నాను.
ఇందులో గోంగూర వేయడం వల్ల ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నోటికి పుల్ల పుల్లగా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మెంతి కూర బఠానీ పులావ్ కాబట్టి ఆ రైస్లోకి గోంగూర చికెన్ కర్రీ అయితే సూపర్ ఉందండి. మా పిల్లోడైతే అసలు చాలా చక్కగా తినేసిండు. నేను మెంతి కూర బఠానీ పులావ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ ది బెస్ట్ వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్. ఈ గోంగూర చికెన్ కర్రీ అనేది మనం బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ ఏ రైస్లోకైనా అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గోంగూర వేసి చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా చికెన్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నదో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చికెన్ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.